అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి 5 ముఖ్యమైన అంశాలేంటని చూస్తే తొలుత చూడాల్సింది విమాన సంస్థ విఎస్ఆర్ ఏవియేషన్ చరిత్ర. ఈ ప్రమాదం విమానాన్ని ఆపరేట్ చేసిన విఎస్ఆర్ ఏవియేషన్ గతంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు ఎదుర్కొంది. 2023 సెప్టెంబర్ 14న ఇదే సంస్థకు చెందిన ఒక లియర్ జెట్ 45 విమానం ముంబై విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా రన్వే నుంచి పక్కకు తప్పుకొని ప్రమాదానికి గురైంది. అప్పట్లో అందరూ క్షేమంగా బయటపడడం గమనార్హం. అయితే ఇప్పుడు ఇదే రకానికి సంబంధించిన విమానం, అదే సంస్థకు చెందిన విమానం బారామతిలో ప్రమాదానికి లోను కావడం కూడా గమనార్హం. ఇక్కడ పాయింట్ నెంబర్ 2 ఏంటో చూస్తే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం ల్యాండింగ్ గేర్ సరిగ్గా పనిచేయకపోవడం లేదా ఇంజన్లో హఠాత్తుగా సమస్య తలెత్తడం వంటివి జరిగి ఉంటాయని భావిస్తున్నారు. విమానం రన్వే దిగక ముందే ఆకాశంలో ఒక రౌండ్ వేసిందని, అప్పుడే అది అన్స్టేబుల్ గా ఉందని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. సాధారణంగా విమానం ల్యాండింగ్ కి ముందు ఇలా అస్థిరతకు లోను కావడం మెకానికల్ ఫెయిల్యూర్ ని సూచిస్తుందని అంటున్నారు నిపుణులు. అయితే కేవలం ఒకసారి పేలుడు సంభవించడం కాకుండా విమానం కుప్పకూలిన తర్వాత కూడా వరుసగా 4-5 సార్లు పేలుళ్లు జరిగాయని అంటున్నారు స్థానికులు. విమానంలో ఇంధనం వేగంగా మంటలను వ్యాప్తి చేయడమే కాకుండా విమాన పరికరాలు సైతం పేలడం వల్ల లోపల ఉన్న వాళ్ళు బయటపడే అవకాశమే లేకుండా పోయిందని చెబుతున్నారు. విమానాశ్రయ నిర్వహణ మార్పు కూడా ఒక కారణమేనంటున్నారు. బారామతి విమానాశ్రయాన్ని గతంలో ప్రైవేట్ సంస్థలు నిర్వహించగా ఇటీవలే దీన్ని మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ MADCకి అప్పగించారు. ఈ నిర్వహణ మార్పు తర్వాత మౌలిక సదుపాయాల్లో లేదా అత్యవసర రెస్పాన్స్ సిస్టంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరిగేలా తెలుస్తుంది. ఇక అజిత్ పవార్ ప్రమాదానికి సరిగ్గా గంట ముందు, అంటే 7:57 తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక నివాళి పోస్ట్ చేశారు. ఇది ఆయన చివరి సోషల్ మీడియా పోస్ట్ గా మిగిలిపోయింది. ఆ వెంటనే విమానం రాడార్ నుంచి మాయమైపోయింది. బ్లాక్ బాక్స్ డేటా అనలిటిక్స్ బయటకు వస్తే తప్ప ఇది పైలట్ల తప్పిదమా లేక విమానంలో దాగిన రహస్య లోపమా తెలీదు.